పల్హాల్ శ్రీనివాస్ భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కార్మికులు ఈ రోజున వైద్యం లేక పిల్లలకు విద్య లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈఎస్ఐ సంబంధించినటువంటి దాదాపుగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఒత్తిడి మేరకు ఏదైతే ఈఎస్ఐ బోర్డులో భారతీయ మజ్దూర్ సంఘ్ వైపున ఉన్నటువంటి సభ్యుల చేత తెలంగాణలో 5 డిస్పెన్సరీలను శాంక్షన్ అమలు చేపిస్తే ఇది కేంద్రానికి పేరు వస్తుందని చెప్పి కార్మికుల వైద్యాన్ని కూడా నోచుకోకుండా చేసినటువంటి దుర్మార్గులు గత రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఏదైతే ఈఎస్ఐ సేవలు ఏదైతే ఉన్నాయో కార్మికులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇందులో నుండి కూడా డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం అనేది ఇది సిగ్గుచేటు. ఇక్కడ ఉన్నటువంటి ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు వాడుకోవడము, కార్మికులకు రావాల్సినటువంటి ఏదైతే స్కీమ్కి సంబంధించిన డబ్బులన్నీ కూడా సమయానికి రాకుండా నిరుపయోగంగా దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కేంద్రం ఏదైతే ఒక ఐపీకి 3,000 రూపాయలు ఇస్తుంది, ఆ విధంగా దాదాపుగా 300 కోట్ల పైన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంటే ఈఎస్ఐసి నుండి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వాడుకుంటూ కార్మికులను మోసం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే కాలంలో భారతీయ మజ్దూర్ సంఘ్ వైపులో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈఎస్ఐసి ఐపీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళచే ఉద్యమించి పార్లమెంట్ ఏదైతే ఉందో, అసెంబ్లీలో ఏదైతే ఉందో, ఇది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క కార్మికుడు ఓటేసి పంపించినందుకు కర్మాన వీళ్ళ కార్మికుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. కాబట్టి వీళ్ళు కళ్ళు తెరిచి రాష్ట్రంలో అయినా, అసెంబ్లీలో అయినా, పార్లమెంట్లో అయినా కార్మికులపైనే చర్చ ఉండాలి, సమస్యలపైన చర్చ ఉండాలి తప్ప రాజకీయాలకు అతీతంగా ఈ రోజున రాష్ట్రంలోని కార్మికుల యొక్క పరిస్థితిని, వారి వైద్య రంగాన్ని, విద్య, వాళ్ళ కుటుంబాన్ని రక్షించే విధంగా వీళ్ళందరూ ముందుండాలని చెప్పి దాన్ని కళ్ళు తెరిపేయడానికి భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణలో ఉద్యమ కార్యాచరణ రూపొందుతుందని చెప్పి తెలుపుతా ఉన్నాం.